అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హమాస్ మిలిటెంట్లకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. మీ చెరలో ఉన్న బందీలను వెంటనే విడుదల చేయకపోతే మీ పని క్లోజ్ అంటూ హెచ్చరించాడు. అమెరికాకు చెందిన ఉన్నతాధికారులు హమాస్ అధికారులతో బందీల విడుదల గురించి చర్చలు జరుపుతున్నట్లు వైట్ హౌస్ వైస్ సెక్రటరీ కిరియోన్ లీవిట్ కూడా బుధవారం నాడు ధృవీకరించాడు. ఇక అమెరికా తన పంథాను పూర్తిగా మార్చేసి నేరుగా హమాస్తో చర్చలకు దిగింది. వెంటనే హమాస్ చెరలో ఉన్న అమెరికన్లను వదిలిపెట్టాలని అమెరికా అధికారులు బేరసారాలకు దిగనున్నారు. ఇప్పటి వరకు చర్చలు మధ్యవర్తుల ద్వారా నిర్వహించారు. ఇక నుంచి నేరుగా హమాస్తోనే ఆమె తుమ్మి తేల్చుకుంటున్నామంటున్నారు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు. ఇక మరి ట్రంప్ వార్నింగ్స్ హమాస్ ముందు పని చేస్తాయా లేదా అనేది ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. అమెరికాలో ప్రభుత్వం మారిన తర్వాత విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్కు మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. హమాస్కు ఇజ్రాయెల్కు మధ్య కాల్పుల విరమణ చర్చలు జరిగి బందీల విడుదల జరిగింది. అయితే రెండో విడత చర్చలు మొదలు కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చర్చలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. అయితే తాజాగా అమెరికా ప్రెసిడెంట్ నేరుగా హమాస్ మిలిటెంట్లకు వార్నింగ్ ఇవ్వడం ప్రారంభించారు. మీ చెరలో ఉన్న బందీలను వెంటనే విడుదల చేస్తారా లేక చస్తారా అంటూ హెచ్చరించాడు. ఇక వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. అమెరికా ఉన్నతాధికారులు నేరుగా హమాస్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపి ముందుగా హమాస్ చెరలో ఉన్న అమెరికన్ బందీలను విడుదల చేయాలని పట్టుబడుతున్నారు. అయితే గతంలో అమెరికా నేరుగా హమాస్తో చర్చలు జరిపేది కాదు. అంతేకాకుండా అమెరికా హమాస్ను టెర్రరిస్టు ఆర్గనైజేషన్గా ముద్ర వేసింది. బుధవారం నాడు ట్రంప్ తన సోషల్ మీడియాలో హమాస్కు గట్టి అల్టిమేటం ఇచ్చారు. వెంటనే తమ వద్ద ఉన్న బందీలను విడుదల చేయాలి, అలాగే మీరు హత్య చేసిన వారి మృతదేహాలను వెంటనే అప్పగించాలి, లేదంటే మీ పని క్లోజ్ అంటూ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. తన సోషల్ మీడియాలో పోస్టులో షాలోమ్ హమాస్ అంటూ పోస్టు పెట్టారు. అంటే హలో గుడ్ బై అని అర్థం. ఇక అమెరికా హమాస్తో అమీతుమీ తేల్చుకోవాలనుకుంటోంది. వెంటనే నేరుగా చర్చలు జరిపి తమ డిమాండ్లను సాధించుకోవాలనుకుంటోంది. ఒకవేళ డిమాండ్లను హమాస్ అంగీకరించకపోతే హమాస్కు గట్టిగా జవాబు ఇవ్వాలనుకుంటోంది. అయితే అమెరికా అధికారులు హమాస్ చర్చలు మొదలెట్టిన కొన్ని గంటలకే ట్రంప్ దీనిపై ఘాటుగా స్పందించారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ లివిట్ హమాస్తో చర్చల గురించి వివరిస్తూ బందీల విడుదల కోసం ప్రత్యేకంగా ఒక దూతను ఆడమ్ బోహ్లేర్కు బాధ్యతలు అప్పగించారు. ఆయన దోహాలో చర్చలు మొదలెట్టారు. ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. అంతకు మించి తన వద్ద వివరాలు లేవు. హమాస్ చెరలో అమెరికన్లు ఉన్నారు. వారి ప్రాణాలు ప్రస్తుతం ప్రమాదంలో పడ్డాయన్నారు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ. ఇదిలా ఉండగా బందీల విడుదల గురించి ఇజ్రాయెల్తో సంప్రదింపులు మొదలెట్టింది అమెరికా. అయితే ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం అమెరికన్ల ప్రాణాలు హమాస్ చేతిలో ఉన్నందున నేరుగా మనమే వారితో చర్చలకు దిగి వారి నుంచి అమెరికన్లను విడిపించాలని నిర్ణయించారని చెప్పారు. ముందుగా అమెరికా పౌరులను సురక్షితంగా బయటికి రప్పించాలని పట్టుదలతో ట్రంప్ ఉన్నట్లు ఆమె చెప్పారు. అమెరికన్ పౌరుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే నేరుగా హమాస్తో చర్చలకు దిగాల్సి వచ్చిందని ఆమె వివరించారు. హమాస్ బందీల సంక్షోభం విషయానికొస్తే హమాస్ వద్ద ఇంకా 59 మంది బందీలున్నట్టు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. వారిలో 22 మంది ఇంకా బ్రతికే ఉన్నారని చెబుతున్నారు. వారిలో 5 అమెరికన్లున్నారు. వారిలో న్యూజెర్సీకి చెందిన 21 ఏళ్ల ఈడాన్ అలెగ్జాండర్ ఒకరు. అతని పరిస్థితి గురించి స్పష్టంగా తెలియడం లేదు.
ఇదిలా ఉండగా హమాస్ కూడా బహిరంగంగానే అమెరికా అధికారులతో నేరుగా చర్చలు జరుపుతున్నట్టు తెలిపింది. అయితే ఇజ్రాయెల్తో పాటు అమెరికా డిమాండ్లను అంగీకరించడానికి హమాస్ ససేమిరా అంటోందని ఏఎఫ్పీ న్యూస్ ఏజెన్సీ బుధవారం నాడు తెలిపింది. దోహాలో ఇటీవల కాలంలో వరుసగా 2 సార్లు అమెరికా అధికారులతో భేటీ అయ్యారు. అలాగే హమాస్తో పాటు అమెరికాకు చెందిన పలు కమ్యూనికేషన్ ఛానల్స్తో కమ్యూనికేషన్ నిర్వహించింది. అయితే తాజాగా అమెరికా రాయబారి ఇజ్రాయెల్ బందీల గురించి హమాస్ అధికారులతో చర్చలు జరిపారు. అయితే హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ పౌరులే వారికి అమెరికా పౌరసత్వం ఉన్నవారిని వెంటనే విడుదల చేయాలని కోరారు. బ్రతుకున్న వారితో పాటు చనిపోయిన వారి మృతదేహాలు అప్పగించాలని కోరారు అమెరికా రాయబారి. ఇదిలా ఉండగా హమాస్కు ఇజ్రాయెల్కు మధ్య ఇప్పటికీ పలుమార్లు చర్చలు జరిగినా చర్చలు పెద్దగా పురోగతి కనిపించడం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో బందీల అప్పగింత, ఇజ్రాయెల్ జైల్లో ఉన్న పాలస్తీనా ఖైదీల విడుదలపై ఒప్పందాలు జరిగాయి. మొదటి విడత బందీల అప్పగింత కార్యక్రమం ముగిసింది. తదుపరి చర్చలు జరగాల్సి ఉంది. హమాస్ వద్ద సుమారు 125 మంది బందీలు ఉండవచ్చునని ఇజ్రాయెల్ అంచనా వేస్తోంది. ఇప్పటి వరకు కేవలం సగం మందిని మాత్రమే విడుదల చేసిందని చెబుతోంది ఇజ్రాయెల్. ఇక గాజాలోని హమాస్కు ఇదే చివరి వార్నింగ్ అంటూ హెచ్చరించారు ట్రంప్. తన సోషల్ మీడియాలో ట్రంప్ కాస్త ఘాటుగానే స్పందించారు. హమాస్ నాయకులను ఉద్దేశించి మీరు గాజాలో ఉండదలుచుకున్నారా లేక అక్కడి నుండి పారిపోవాలనుకుంటున్నారా అని సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికీ మీకు నేను అవకాశం ఇస్తున్నాను. ఇదే లాస్ట్ వార్నింగ్. తెలివైన నిర్ణయం తీసుకోండి. వెంటనే బందీలను విడుదల చేయండి, లేదంటే మిమ్మల్ని నరకానికి పంపిస్తానని కాస్త ఘాటుగా హెచ్చరించారు. అదే టోన్లో ట్రంప్ గాజా పౌరులను కూడా హెచ్చరించారు. ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్లో గూడు చెదిరి రోడ్డున పడ్డారు. వారిని ఉద్దేశించి అందమైన భవిష్యత్తు మీకోసం ఎదురు చూస్తోంది. ఒకవేళ మీరు బందీలను విడుదల చేయకపోతే ఇక మీకు నూకలు చెల్లినట్లే అని సున్నితంగా హెచ్చరించారు. తాజాగా ట్రంప్ వ్యాఖ్యల్ని బట్టి చూస్తే ఆయన ఇజ్రాయెల్కు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల ఆయన ఇజ్రాయెల్కు బిలియన్ల కొద్ది డాలర్ల ఆయుధాలు విక్రయించడానికి అంగీకరించారు. ఇజ్రాయెల్ తన పని పూర్తి చేసే వరకు ఆయుధాలు పంపిస్తానన్నారు ట్రంప్. మీరు నా మాట వినలేదంటే ఒక్కరంటే ఒక్క హమాస్ సభ్యుడు ఈ భూలోకంలో మిగిలడని ట్రంప్ తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇజ్రాయెల్ హమాస్ మధ్య దౌత్యపరమైన చర్చలు కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. కాగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ హమాస్ పట్ల కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ దౌత్యపరంగా ఇటు హమాస్ అటు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుతో చర్చలు జరిపారు. ఆయన నేతృత్వంలోనే ఈ ఏడాది జనవరిలో కాల్పుల ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం హమాస్ డజన్ల కొద్దీ ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసింది. అలాగే ఇజ్రాయెల్ జైల్లో బందీలుగా ఉన్న 1500 మంది ఖైదీలను విడుదల చేసింది. ప్రస్తుతం ఇటు హమాస్ అటు ఇజ్రాయెల్ మధ్య కాల్పుల ఒప్పందం చర్చలు ముందుకు సాగడం లేదు. హమాస్ మాత్రం ఇక బందీలను విడుదల చెయ్యమని తెగేసి చెప్పింది. అయితే హమాస్ మాత్రం కొత్త డిమాండ్లతో ముందుకు రావడం చర్చలో ప్రతిష్టంభన ఏర్పడిందని చెబుతోంది అమెరికా. అయితే ఈ వారంలోనే విట్కాఫ్ దోహాకు వెళ్లి మరోమారు చర్చలు జరపాలనుకున్నారు. కానీ హమాస్ నుంచి అనుకూల సంకేతాలు రాకపోవడంతో తన దోహా పర్యటన రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం చర్చలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. దీంతో వెంటనే అమెరికన్ ఖైదీలను విడుదల చేయాల్సిందేనని ట్రంప్ నేరుగా హమాస్తో చర్చలు జరపాలని తన అధికారులను ఆదేశించారు. దీంతో ట్రంప్ అతిపెద్ద గ్యాంబ్లింగ్ కు పాల్పడుతున్నాడా అన్న టాక్ డిప్లొమాటిక్ సర్కిల్లో వినిపిస్తోంది. ఇక అమెరికా నేరుగా హమాస్తో చర్చలు జరిపితే అటో ఇటో తేలిపోతుంది. బందీల సంక్షోభానికి తెరపడుతుంది. లేదంటే దీంతో మరోమారు మిడిల్ ఈస్ట్ అగ్నిగుండం కావడమే కాకుండా మరింత రక్తం ఏరులై పారడం ఖాయం. మరి ట్రంప్ వార్నింగ్కు హమాస్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.